దగ్గరికి పోయిపోయి తీయాల్సింది అంత ప్రేమ చూడు ఇచ్చి కప్పుతాను. బెడ్షీట్ ఉందిరా. బెడ్షీట్ ఉన్నట్టు బెడ్ ఇద్దాం అన్నావు కదా. నీకు బెడ్ ఎవరు ఆల్రెడీ ఇచ్చారా కవర్లో ఉందిగా, మరి ఉంటే ఎందుకు అడగరా? తినడానికి ఏమన్నా అట్లా అడుగుతాం. బిర్యానీ కావాలన్నా సరే ఇప్పుడు ఇద్దాం వద్దా చెప్పురా. ఏదైనా ఉంటే ఇవ్వాలే కానీ వాళ్ళకి తినడానికి ఉందా లేదా అన్నావు అనుకో, ఎప్పుడు అడగకూడదు ఎవరిని. నువ్వేం చేస్తావు, నీకు ఏమైనా ఉన్నాయా లేవా అని అడగచ్చు. మనం చేసేది ఎవరైనా చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. బిర్యానీ కావాలంటే బావాచి బిర్యానీ కావాలి ఇప్పుడు అన్నాడు. అంత పెద్ద పీసులు ఏడ తింటాయి. ఓహో కుక్కలకి వేసినట్టు వేసిండు. అది మనుషులకు అలవాటు అయింది. అది దగ్గరికి రానివేరా పైకి. నువ్వు భయపడ్డాయిందిరా. ఆకలి మీద ఉందిరా. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఖమ్మంలో ఇల్లు లేని వాళ్ళు రోడ్ల మీద ఉంటారు కదా, వాళ్ళకి బ్లాంకెట్స్ అని బ్రెడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. సో ఈరోజు వర్షం పడడం వల్ల ఎక్కువ మంది రోడ్ల మీద లేరు, కొద్దిమంది ఉన్నారు రోడ్ల మీద. సో వాళ్ళ వరకు పంచాం. కొన్ని మిగిలినవి వాటితో పాటు ఇంకా వీలైతే ఇంకొన్ని కూడా యాడ్ చేసి జనవరి 1st ఇచ్చే ప్లాన్ చేస్తున్నామండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. తోచినంత కొద్ది సహాయంలో కొన్ని బ్లాంకెట్స్, చెద్దర్లను, బ్రెడ్ ప్యాక్స్ అనేవి పంచడం జరిగిందండి. కాబట్టి మాకు సహకరించిన మన చార్యాన గారికి, సహకరించిన రమేష్ గారికి, విజయ్ గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఇంకా కొనసాగాలని, ఇంకా అనేక మందికి ఇంకా పంచాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ కావాలని మీరు కూడా మా కొరకు ప్రేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.